నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. టాప్ న్యూస్, టాప్ ఎనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ఒక కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఆ పార్టీ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఒక రకమైనటువంటి స్థానం దక్కించుకుందనే చెప్పాలి. ఇటువంటి సందర్భంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14. ఇప్పుడు పార్టీలోని కేడర్ అంతా ఆ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించాలని ఒక రకమైనటువంటి ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ముందుగా ఒక ప్రెస్ నోట్ అనేది, ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రెస్ నోట్, అందులో మ్యాటర్ ఏంటనేది చదివి వినిపిస్తాం. దాని తర్వాత పార్టీ గురించి దానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, జనసేన ఆ పార్టీ లెటర్ హెడ్ మీద వచ్చినటువంటి ఆ లెటర్ చూస్తాం. మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14వ తేదీన నిర్వహిస్తారు. పిఠాపురంలో ఈ వేడుకలను చేపట్టాలని పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో జనసేన విజయ బావుట ఎగురవేసింది. ఎన్నికల అనంతరం నిర్వహిస్తున్న ఆవిర్భావ సభ ఇది అని చెప్పి పి హరిప్రసాద్, జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి, జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి. ఇప్పుడు దీనిపై ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే జనసేన 3 రోజుల పాటు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని మొదట ఆలోచన చేసింది. అయితే ఇప్పుడు 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గ కేంద్రంగా ఈ యొక్క భారీ బహిరంగ సభ. అయితే మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, దాదాపుగా వారం రోజుల పాటు నియోజకవర్గ స్థాయిలో అక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు, ఆయా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. ఎప్పుడు కూడా చేస్తూ వస్తుంది. అయితే ఈసారి అధికారంలో ఒక కీలకమైనటువంటి పాత్రగా జనసేన ఉంది కాబట్టి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేయాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు జనసేన వైపు చూస్తున్నారు. ఆ పార్టీకు ప్రత్యేకమైనటువంటి ఆదరణ, ప్రజా అభిమానం ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో దాన్ని అందిపుచ్చుకునే అవకాశంగా మనం మలుచుకోవాలి అనే ఆలోచనలు కూడా ఉన్నారు. ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారబోతుంది అనేది కూడా పొలిటికల్ సర్కిల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టం ఏదైతే ఉందో ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఈ టెంపోను ఎక్కడా కూడా మనం లూజ్ చేసుకోకూడదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ, చేసిన ప్రతి ప్రామిస్ని మనం నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆ యొక్క అంశంలో జనసేన ముందు వరుసలోనే ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు కూడా చేరువలోనే ఉంటుంది పార్టీ. జనసేనని పవన్ కళ్యాణ్, ఆయన ఆలోచన విధానం కూడా అదే విధంగా ఉంటుంది. ఏ రోజు కూడా ఆయన వెనుకడుగు వేయలా. అంటే ఇటు సినీ జీవితం, రాజకీయ జీవితం రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో సినిమాలను సైతం పక్కన పెట్టారు, షూటింగ్లను సైతం వెళ్ళట్లా. కేవలం రాజకీయం. ముఖ్యంగా ప్రజలకు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన మారారు. ఎందుకనంటే కూటమి అధికారంలోకి రావటానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు కలిసి చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ చరిస్మా చూసే ఎక్కువగా జనాలు ఆకర్షితులయ్యారు. అలాగే ముఖ్యంగా ఏదైతే 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రజలకు అందించినటువంటి ఏదైతే పాలన ఉందో ఆ పాలనపై ఫోకస్ పెట్టినటువంటి జనసేన దాదాపుగా ఇంకా ఎన్నికలు జరుగుతాయి 1 ఇయర్లో అనగా దానికి సంబంధించి ఒక్కొక్కటిగా వారు సేకరించినటువంటి ఆధారాలు, ఒక్కొక్క డిపార్ట్మెంటుపై ఎంత అవినీతి జరిగింది, ఎన్ని కోట్లలో వారు అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారు అనే అంశాలని వెలుగులోకి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం. దానికి సంబంధించి మనం చూసాం. నాదెండ్ల మనోహర్ ఆయన వారానికి ఒక డిపార్ట్మెంట్పై ప్రెస్ మీట్ పెట్టారు. ఇంత అవినీతి జరుగుతుంది, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి అని. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి దానికి బదులు అనేది రాలా. ఆ విధంగా ప్రజలకు చేరువైనటువంటి జనసేన
అధికారంలోకి రావటానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదేదో మేము కావాలని చెప్తున్నది కాదు. ప్రజలంతా దాని గురించే చర్చించుకుంటున్నారు. అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ. రాజకీయ వర్గాల్లో ఆయన వెళ్తున్నటువంటి విధానం ఏంటి, ఆయన తీసుకున్నటువంటి నినాదం ఏంటి అనే దాని మీద. ఇటువంటి సందర్భంలో జనసేన ప్రస్థానం ఇక్కడ చాలా కీలకమైంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మనం కొనసాగించుకోవాలి. కూటమిలో ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో. కాబట్టి రానున్న రోజుల్లో మనం ఎక్కడా కూడా అధికారం ఉంది కదా అని విర్రవేగకుండా ప్రజలకు జవాబుదారీతనంగా మనం నడుచుకోవాలి, వ్యవహరించాలి అని చెప్పి ఆయన ఏ మీటింగులో అయినా సరే క్యాడర్కు దిశానిర్దేశం చేసే అంశమే ఇది. ఇలాంటి సందర్భంలో పిఠాపురం నియోజకవర్గాన్ని ఎన్నుకోవటానికి గల ముఖ్య కారణం కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ని గెలిపించినటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు, ముఖ్యంగా ఆ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఇప్పటికే వస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు ఏదైతే ఆయన పదవి కోసం చూశారు, కాపు సామాజిక వర్గాన్ని విస్మరించారు, సీట్ల విషయంలో, పొత్తు విషయంలో అన్నీ కూడా సీనియర్లను పక్కన పెట్టారు అనే ఒక రకమైనటువంటి విమర్శలు వినిపించాయి. లేఖల ద్వారా ఎంతోమంది పవన్ కళ్యాణ్ తీరును తప్పుపడుతూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కాకపోతే అవన్నీ బ్రేక్ వేశారు పవన్ కళ్యాణ్. సో ఇటువంటి సందర్భంలో జనసేన ఆవిర్భావ సభ అనేది అంటే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంగా మొట్టమొదటి ఆవిర్భావ సభగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూసాం 2019 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితం అయినప్పటికీ ఎక్కడ కూడా ఆ యొక్క పోరాట పటిమను మాత్రం జనసేన, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టలేదు. కేవలం ఒకే ఒక్క సీటు పోటీ చేసినటువంటి ఏ సీట్లో కూడా ముఖ్యంగా అంతంత మాత్రమే ఓట్లు వచ్చాయి. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే గెలిచినటువంటి సందర్భం. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశారు, గెలవల. అయినా సరే నిరాశ చెందల, ఒక రకమైనటువంటి దానికి వెళ్ళ. అదే పోరాట పటిమను కొనసాగించారు, ప్రభుత్వంపై ఉద్యమాన్ని చేశారని చెప్పాలి. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది. మార్చి 14 కోసం జన సైనికులు, రాష్ట్ర ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా మారారు. దేశ రాజకీయాల్లో కూడా ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. దానికి సంబంధించి ఒక రాజకీయ తుఫాన్గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు పవన్ కళ్యాణ్ను. ఆయన ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ ప్రాంతంలో పర్యటిస్తే, ప్రచారం చేస్తే అక్కడ గెలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటువంటి నేపథ్యంలో 100% స్ట్రైక్ రేట్ కలిగినటువంటి పార్టీగా గుర్తింపు పొందింది. ముఖ్యమైనటువంటి అంశంగా దేశ రాజకీయాల్లో జనసేన గురించి ఒక రకమైనటువంటి చర్చ. ఇలాంటి సందర్భంలో జన సైనికులంతా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఎన్నికల తర్వాత అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన మాట్లాడటం అనేది తొలిసారి. జనంలోకి జనసేన పొంగనూరులో పెట్టారు, ఆ సభకు నాగబాబు వెళ్ళారు. ఇలా ప్రజల చేరువలో మనం ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలతో మమేకం కావాలి అనే దిశగానే జనసేన అడుగులు వేస్తుంది. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఆ యొక్క సభ్యత్వం కూడా సంఖ్య పెరిగింది. లక్షల్లో ఉన్నారు పార్టీ కోసం. ఎక్కడ చూసినా జనసేన 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 అంటున్నారు. కూటమిలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది జనసేన. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆయన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి మంత్రికి ఒక రోల్ మోడల్గా ఆయన వెళ్తున్నారు. ఇటువంటి సందర్భంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏ రకంగా జరగబోతుంది అనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ వర్గాల ద్వారా కూడా మనకు తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఆ రోజు పిఠాపురం కేంద్రంగా నిర్వహించబోయేటువంటి సభ, ఆవిర్భావ సభలో అనేక మంది పార్టీలోకి రాబోతున్నారు, కీలకమైనటువంటి వ్యక్తులు అనేది కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇప్పటికే పార్టీ అధినేతతో, కీలకమైనటువంటి నాయకులతో సంప్రదింపులు జరిపినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, టీడీపీలో ఉన్నవారు కానీ, అలాగే కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, ఈ ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా జనసేన వైపు చూస్తున్నారు. కులాలకు, పార్టీలకు అతీతంగా జనసేన వైపే ఆకర్షితులవుతున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. చూడాలి మొత్తానికైతే ఏ రకమైనటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటాయి. ప్రతి ఒక్కరూ 2029 ఎన్నికల కోసం కూటమిగా ఉంటుందా, కూటమిలో కుంపటి వస్తుందా, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మేము 10-15 ఏళ్ళు అధికారంలో ఉండబోతాం,
కానీ పరిస్థితులు చూస్తే దానికి కాస్త భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే కూటమిలో ఒక రకమైనటువంటి గ్యాప్ వచ్చింది. ఇది మరి కొనసాగుతుందా లేదా అనేది రాజకీయ వర్గాల్లో మాత్రం వినిపిస్తుంది. ఖచ్చితంగా ఒక ముఖ్యమైనటువంటి పరిణామం, సమీకరణాలు కూడా మారుతాయి అనేది ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికైతే చూడాలి ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగబోతుంది. దానికి సంబంధించి లక్షల మందిని సమీకరించడానికి కూడా ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని నియమించినట్లు, ఎవరికి వారికే ఒక బాధ్యత అప్పగించినట్లు కూడా తెలుస్తుంది. ఏ రకమైనటువంటి ప్రకటన చేస్తారు, పిఠాపురం కేంద్రంగా ఒక కీలకమైనటువంటి ప్రకటన ఉండబోతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అది ఏంటనేది తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికైతే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే చూడాలి. ఒక ముఖ్యమైనటువంటి రోజుగా మార్చి 14 రాజకీయ పార్టీలకు, రాజకీయ వర్గాల్లో ఒక కీలకమైనటువంటి చర్చగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సందర్భం. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.